భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో భగవానుడు చెప్తున్నారు, ఎవరైతే వాళ్ళ సర్వ ఇంద్రియాలని వాటి ఇంద్రియ విషయాల నుంచి నిగ్రహిస్తారో మనస్సు ద్వారా బుద్ధి ద్వారా, అటువంటి వాళ్ళ ప్రజ్ఞ వాళ్ళ ఆత్మ యందు స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే బుద్ధిలో వివేకము పెరగాలి. ఆ ఆత్మ ఏంటి, ఆత్మ కానిదేంటి, ఆత్మ మనకి ఏది సత్యము ఏది సత్యము, ఇటువంటి విషయాలన్నీ విన్నప్పుడు బుద్ధిలో వివేకము పెరిగి ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా అసత్యము, ఇవన్నీ టెంపరీ అని అర్థం చేసుకుంటాడు ఆ కర్మయోగి. ప్లస్ అతను ఆల్రెడీ బుద్ధితో వర్క్ చేస్తాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో ఇక్కడ ఏంటి మెయిన్గా బుద్ధిలో మనం వివేకం పెంచుకోవాలి, కర్మయోగాన్ని ఆచరించాలి, అప్పుడు మన ప్రజ్ఞ ఆత్మయందు స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకని అర్జునుడిని తస్మాద్యస్య మహాబాహో, అందుకని నువ్వు కూడా వెంటనే నీ ఇంద్రియాలన్నిటినీ కూడా వాటి విషయాల నుంచి నిగ్రహించు, నీ బుద్ధిలో వివేకాన్ని పెంచుకో, అప్పుడు నీ ప్రజ్ఞ అనేది నీ ఆత్మయందు నిలుస్తుంది. అప్పుడు నీ ఒరిజినల్ ఐడెంటిటీ ఏంటో నీకు అర్థమవుతుంది. దానివల్ల నీ శోకమోహాలు పోతాయి అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. సో అర్జునుడి యొక్క ప్రాబ్లం ఏంటి, ఇక్కడ శోకము మోహము, ఆ రెండే ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు భగవానుడు. మనం ఆ లైన్ మర్చిపోకూడదు ఇక్కడ. సో ఆ లైన్లోనే ఆయన ఉపదేశాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన అందుకని నువ్వు నీ ఇంద్రియాలను నిగ్రహించి నీ బుద్ధిలో వివేకాన్ని పెంచుకొని నువ్వు ప్రజ్ఞ పెంచుకో అని చెప్తున్నారు అర్జునుడికి. క్లీం కృష్ణాయ నమః.